పొన్నం ప్రభాకర్ గారు కూడా మంత్రి గారు, తెలంగాణ బీసీకి సంబంధించిన మంత్రి. అలాంటి గౌరవం ఉన్నది, ఎందుకంటే మాతో పాటు మేము అందరం కలిసి జైల్లో ఉన్నాం. ఆ ఉద్యమకారులు గౌరవిస్తాం. కానీ ఒక బీసీ బిడ్డ అట్లా మాట్లాడడం, ఏది చూసుకోకుండా మాట్లాడడం చాలా ఘోరం. ఎందుకంటే మీకు గవర్నర్ దగ్గర నుంచి, రాజ్భవన్ నుంచి ఏమీ రాకముందే, జీవో రాకముందే ఇది కాంగ్రెస్ ప్రభుత్వ విజయం అని చెప్పి కూడా సిగ్గుచేయటం. ఎందుకంటే అసలు జీవోనే లేదు. ఒకవేళ జీవో వచ్చినా కూడా అది న్యాయపరమైన చిక్కులుంటే అన్న సంగతి కూడా తెలుసు. వాటికి మీరు అంత సమరపడిపోతే ఎట్లా? ఇప్పటిదాకా మీరు ఏం చేశారండి? మీరు చెప్పింది కదా, గౌడ కులస్తులకు ప్రతి గ్రామంలో వారికి చేయుతనిస్తూ ఈత తాటి చెట్ల వనాలు పెంచడానికి ప్రతి గ్రామంలో 5 ఎకరాల స్థలం ఇస్తామన్నారు. తర్వాత చెట్లు పెంచడానికి కాంపౌండింగ్ వాళ్ళు లేకపోతే డ్రిప్ పెట్టి 90% సబ్సిడీతో ఇస్తామని చెప్పారు. ఇప్పటిదాకా ఏ ఊర్లో పెట్టారు సార్? మీరు ఎక్కడ పెట్టారండి? దాంతో పాటుగా మీరు 15% నుంచి 25% వైన్స్ టెండర్లలో పెడతామని చెప్పారు. రిజర్వేషన్ కల్పిస్తామన్నారు. 15 నుంచి 25% చేస్తామన్నారు. ఇప్పుడు 2 సంవత్సరాలు పెడతారు మీ మద్యం పాలసీ, లేకపోతే 3 సంవత్సరాలు పెడతారు తెలియదు. కానీ మరి 25% లేకుండా 15%కే గౌడ కులస్తులకు వారికి చేస్తున్నారు. పొన్నం ప్రభాకర్ గారు, మీరు గౌడ కులానికి సంబంధించిన వారు కదా, మీకు మాజీ సంబంధించిన బీసీ మంత్రి కదా, మీరు ఒకసారి ఆలోచన చేయండి. మీ 5 సంవత్సరాల పీరియడ్ లో కూడా ఇప్పుడు ఈ పెట్టింది మద్యం పాలసీ పెడితే వాళ్ళకి 25% మీరు ఎట్లా కేటాయిస్తారు? మళ్ళీ ఎప్పుడు రిటర్న్లు వస్తాయి? మీకు అది తెలుస్తలేదా? మీరు గౌడ కులం సామాజిక వర్గానికి సంబంధించిన వారు అయ్యుడు కూడా ఆ రేవంత్ రెడ్డి గారిని ఎందుకు ప్రశ్నిస్తలేరు? మీరే కదా దాన్ని ప్రశ్నించడంతో పాటుగా ఇప్పటికైనా సరే అమలు చేసే శక్తి మీ దగ్గర ఉంది కదా, మీరే కదా జీవో ఇవ్వాల్సింది. మీరు ఇస్తే వాళ్ళకి 20% కూడా ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇస్తలేరు? ఇప్పటిదాకా గౌడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి 50 సంవత్సరాలు దాటినటువంటి పెన్షన్లు అప్పుడు ఇచ్చిన మళ్ళీ కొత్తగా ఎందుకు ఇస్తలేరు? ఎంతమంది తాడి చెట్ల నుంచి ప్రమాదాలు పడుతున్నారు? వాళ్ళు ఎక్కలేక ఎంత ఇబ్బంది పడుతున్నారు?